ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంలో భాగంగా డిప్యూటీ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పద్మావతి పెద్దదోర్నాల ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ రవీంద్ర హై స్కూల్ నందు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం కార్యక్రమం పర్యవేక్షించారు. ఈ క్రమంలో విద్యార్థులకు వ్యక్తిగత శుభ్రత గురించి, నులిపురుగుల వలన కలిగే దుష్పరిణామాల గురించి, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 9,681 మంది విద్యార్థులకు గాను 9,342 మందికి ఆల్బెండజోల్ మాత్రలు మింగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చింతల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు సాయి ప్రశాంతి, ప్రభుత్వ వైద్యులు యాగ్ని, కొర్రప్రోలు వైద్యాధికారి శంకర్ రెడ్డి, చింతల సిహెచ్ఓ పి మంత్రానాయక్, పిహెచ్సిఎన్ సూర్యకుమారి, సూపర్వైజర్లు సత్యనారాయణ రెడ్డి, కె పద్మావతి, ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. విటమిన్లు కానీ అన్ని అవి తీసుకోవడం వల్ల మీకు అందదు కాబట్టి మీరు ఏంటి మీ ఎదుగుదల అనేది ఇప్పుడు ఏంటి మీరు అందరు పెరిగే వయసులో ఉన్నారు. చిన్న పిల్లల నుంచి మనం ఇప్పుడు 10th క్లాస్ ఇంటర్మీడియట్ వెళ్ళేసరికి మీరు అందరు పెద్దగా అవ్వాలి. ఓకేనా? తెలుసుగా మీకు అందరు ఇప్పుడు అందరు చిన్న బాబులుగా ఉన్నారు, అందరు పెద్దోళ్ళు అవ్వాలి. అలా అవ్వాలంటే మనకి పోషకాహారం కావాలి. ఆ పోషకాహారము, ఆ విటమిన్లు, ఆ ఖనిజాలు అవన్నీ కూడా ఈ పురుగులు అవి కడుపులో ఉన్న నులి పురుగులు అనేవి తినేసుకుంటాయి. అందుకని మీకు అందాల్సినవన్నీ అవి దోపిడీ చేస్తాయి. కాబట్టి ఇప్పుడు మనము ఈ టాబ్లెట్ వేయడం ద్వారా అవన్నీ చనిపోయి బయటకు వచ్చేస్తాయి. కాబట్టి మీ అందరితో ఒకేసారి మింగిస్తున్నాము. ఒకేసారి మింగించడం వల్ల ఏంటి, నీకు వేసిన తర్వాత 10 రోజులు ఆగా అతను చేసామనుకో నీళ్ళ పురుగులన్నీ అతనికి వెళ్ళడము అలాంటివి జరుగుతుంటాయి. ఆ గుడ్లన్నీ మట్టిలో ఉంటాయి అన్నమాట. మట్టిలో ఉన్నవన్నీ మళ్ళీ ఆ మట్టి ద్వారా మీ చేతితో మీరే లోపలికి వేసుకుంటున్నట్టు. కాబట్టి శుభ్రంగా ఈ రకంగా 6 స్టెప్స్ అందరికీ తెలుసా? ఈ బాబు చెప్పినట్టు ఆ రకంగా శుభ్రంగా హ్యాండ్ వాష్ చేసుకొని సోప్తో అప్పుడు భోజనం చెయ్యాలి. చూసారా ఎంత ముఖ్యమో? మనం చేతులు కడుక్కోవడం అనేది మన ఎన్ని విధాల జబ్బుల నుంచి కాపాడుతుంది. మనలో ఇన్ని నులి పురుగులు ఉంటాయి కడుపులో. ఈ కూరగాయలు అనేవి కూడా కడిగిన తర్వాతే మనం ఇది చేయాలి. ఎందుకంటే గుడ్లన్నీ కూడా ఆకుకూరల్లో వాటిలో అది కూడా మట్టి నుంచే వస్తాయి కదా. చెట్లన్నీ కూడా ఆకుకూరలు, ఈ కొత్తిమీరలు అన్నిట్లో మట్టి ఉంటుందిగా. ఆ మట్టి ద్వారా కూడా మనకు ఆ గుడ్లు అనేవి కడుపులోకి వెళ్ళచ్చు కదా. అందుకని శుభ్రంగా కూరగాయలన్నీ కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి, ప్లేట్ శుభ్రంగా కడుక్కోవాలి.